వసంత గానం, మల్లెలు, మావి చిగురు, ప్రకృతి శోభ, ఇలా ఉగాదికి సంబంధించిన ప్రతి అంశం కవుల కళలను కదిలించేదే. అందుకే ఉగాది కవి సమ్మేళనాలు అంత ప్రసిద్ధి. ఇంకా నూతన వస్త్రధారణ, వేప చిగురు తినడం, నింబ కందళ భక్షణం, పంచాంగ శ్రవణం, దైవ ప్రార్థన వంటి విశేషాలతో అలంకృతమైన పర్వదినం ఉగాది. మనమే కాదు, ఇతర దేశాల వాళ్ళు కూడా, రాష్ట్రాల వాళ్ళు కూడా జరుపుకుంటారు దీనిని తమిళులు పుత్తాండుగా అని పిలుచుకుంటారు, మలయాళీలు విష్ణుగా, మరాఠీలు గుడి పడ్వాగా, సిక్కులు బైసాఖిక, బెంగాలీలు బైసాఖుగా వేడుక చేసుకుంటారు. ఉగాది నాడు మంచి పని చేపడితే ఏడాదంతా అది కొనసాగుతున్నది నమ్మకం అంట. ఆ ఒక్కరోజే కాకుండా సదా అందరితో కలిసిమెలిసి ఉంటూ నలుగురికి శ్రేయస్సు కలిగించే పనులు చేస్తూ ఉంటే ప్రతిదినము ఉగాది అనునిత్యం ముసస్సే.